మలయాళ హీరో టొవినో థామస్ నటించిన నరివెట్ట సినిమా తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ: మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించే వర్గీస్ అంటే టొవినో థామస్ తన తల్లి తాను ప్రేమించిన అమ్మాయి కోసం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అయితే అతనికి ఇష్టం లేకుండానే ఆ జాబ్ చేస్తుంటారు. ఇక వయనాడ్ ప్రాంతంలో గిరిజనులు అడవుల్లో గుడిసెలు వేసుకుని భూమిని కబ్జా చేశారని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీస్ బెటాలియన్ రంగంలోకి దిగుతుంది. తర్వాత పోలీసులకి ఆదివాసీలకు మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది? పోలీసుల్ని ఆదివాసీలు ఏమైనా చేశారా? టొవినో థామస్ కి అక్కడ ఎలాంటి నిజాలు తెలుస్తాయి? చివరికి ఏం జరుగుతుంది అనేదే మిగిలిన కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకి ఎందుకు ఇష్టమో ఈ సినిమా చూస్తే మరోసారి స్పష్టమవుతుంది. మంచి కథ, దానికి తగ్గ పర్ఫార్మెన్స్ కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకులకి నచ్చేలా చేస్తుంది. పోలీస్ థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇక ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉండేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. ఆ ప్రయత్నం కొంత ఫెయిల్ అయినా అతని జెన్యూన్ అటెంప్ట్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంది. వాస్తవికతకు దగ్గరగా జరిగిన ఈ కథను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అడవుల్లో నివసించే ఆదివాసీలకు ఆ అడవుల్లో రక్షణ లేకుండా పోవడం అనే పాయింట్ సామాన్య ప్రేక్షకునికి నచ్చుతుంది. ఇక పోలీసులు వారి పట్ల ఎలా ప్రవర్తించారు, వారిలో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన కథ. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో ఈ పోలీస్ థ్రిల్లర్ సినిమాలో కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సినిమాలోని లవ్ ట్రాక్ ఈ సినిమాకి కొంచెం డ్యామేజ్. కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ ట్రాక్ కొంతవరకు ఉపయోగపడినా అది పూర్తిగా డెవలప్ కాలేదు. దీంతో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ట్రాక్ ప్రేక్షకుల్ని మెప్పించదు. ఇక రిపీటెడ్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీసుకెళ్లేందుకు దర్శకుడు ఎంచుకున్న విధానం కూడా కొంతవరకు మెప్పించదు. ఇక సెకండ్ హాఫ్ లో అయితే కథ చాలా స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో సినిమా యూనిట్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే దర్శకుడు అనురాజ్ మనోహర్ తీసుకున్న పాయింట్ బాగుంది. దాని ఎగ్జిక్యూషన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే కాస్త స్లో ఫేస్ స్క్రీన్ ప్లే వంటి అంశాలపై ఆయన కేర్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకి మరో మేజర్ అసెట్ సంగీతం అని చెప్పాలి. జేఎక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ ను ఆయన తన మ్యూజిక్ తో కూడా హైలైట్ చేశారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూస్తే నరివెట్ట సినిమా పోలీస్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని కొంతవరకు ఆకట్టుకుంటుంది. మంచి కథ, చక్కటి పర్ఫార్మెన్స్లు, బీజిఎం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అయితే కాస్త స్లో పేస్, కొన్ని చోట్ల బోరింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి డ్యామేజ్ చేశాయి. మంచి మలయాళ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది.